విశ్వశాంతి సర్వ మానవ సంక్షేమమే సత్యసాయి బాబా మార్గమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. భూమిపై మనకు తెలిసిన మనం చూసిన దైవ స్వరూపం ఆయనని కొనియాడారు. పుట్టపర్తిలో నిర్వహించిన సత్యసాయి శత జయంత్యుత్సవాల్లో చంద్రబాబు మాట్లాడారు. మానవ సేవే మాధవ సేవ అని సత్యసాయి నమ్మి ఆచరించారని, ప్రపంచమంతా ప్రేమను పంచారని, విదేశాలకు వెళితే చాలా మంది ఆయన గురించి చెప్పేవారని, 1600 గ్రామాల్లో 30 లక్షల మందికి త్రాగునీరు అందించారన్నారు. ఆయన ప్రేమ సిద్ధాంతాన్ని మనమంతా అర్థం చేసుకోవాలని, సత్యసాయి చూపిన మార్గంలో ముందుకు వెళ్లాలని చంద్రబాబు అన్నారు. ప్రేమ, సేవ, ప్రశాంతత, పరిష్కారానికి బాబా ప్రతిరూపం. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. ఇది సత్యసాయి మనకు చూపించిన దారి. విశ్వశాంతి, విశ్వ సౌభాగ్యం, సకల జనుల సంతోషం అనే భావనతో ఆయన జీవించారు. భగవాన్ నడిచిన ఈ పుణ్యభూమిలో నేడు ఆయన శత జయంతి వేడుకలు మనం జరుపుకుంటున్నాం. మానవ సేవే మాధవ సేవ అని నమ్మి దాన్నే బోధించారు, ఆచరించారు, ఫలితం చూపించారు. వన్ రిలీజియన్, దట్ ఈజ్ లవ్. వన్ లాంగ్వేజ్, దట్ ఈజ్ హార్ట్. వన్ caste, దట్ ఈజ్ హ్యూమనిటీ. వన్ లా, దట్ ఈజ్ డ్యూటీ. వన్ గాడ్, దట్ ఈజ్ ఆమ్నిప్రెజెంట్ అని చెప్పిన వ్యక్తి సాయిబాబా గారు. సత్యసాయిలో సమ్మోహన శక్తి ఉంది. నాస్తికుల్ని సైతం ఆధ్యాత్మిక వైపు నడిపించారు. వేర్వేరు దేశాల్లో, వేరువేరు ప్రాంతాల్లో ప్రజలను సైతం మనోదర్శనంతో ప్రభావితం చేశారు. కష్టాలు, బాధలు, సమస్యల పరిష్కారానికి మార్గం చూపారు. బాబాను చూస్తూ, భజనలు చేస్తూ సామాన్య భక్తుల నుంచి దేశాధినేతల వరకు అనుగ్రహం పొందారు. దేశ విదేశాల నుంచి వచ్చిన ఆయన భక్తులు వందల కోట్లు విరాళాలుగా ఇచ్చారు. కోట్ల ఆస్తులను వదులుకుని సత్యసాయి సన్నిధిలో ఎంతో ప్రశాంతంగా, సంతోషంగా గడిపారు.